హలో మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటో చూశారు కదండి, నెల్లూరు మలై కాజా. ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండి. ఇది మా నెల్లూరులో మాత్రమే దొరుకుతుంది. అదేవిధంగా ఒంగోలు, కావలి పరిసర ప్రాంతాల్లో కూడా దొరుకుతుంది అన్నమాట. కానీ చాలా పరిమిత ప్రదేశాల్లో మాత్రమే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. మీరు చాలాసార్లు కాకినాడ కాజా, తాపేశ్వరం కాజా వీటి గురించి చాలాసార్లు విన్నారు, చూశారు, అదేవిధంగా తిన్నారు కూడా. కానీ ఎప్పుడైనా నెల్లూరు మలై కాజా తిన్నారా అండి? దీనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందండి. చాలామంది మా నెల్లూరు నుంచి విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు, ఫ్లైట్స్లో కూడా తీసుకెళ్తూ ఉంటారు. అదేవిధంగా మా నెల్లూరులో మురళీకృష్ణ హోటల్ అని చెప్పి ఉందండి. అందులో అయితే ఇది చాలా 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 ఫేమస్. అదేవిధంగా జై హింద్ స్వీట్స్ అని ఉందండి, అక్కడ కూడా చాలా ఫేమస్ అండి. ఆ షాప్ అనేది ఇప్పటి నుంచి కాదు, మన స్వాతంత్ర్య ఉద్యమం ఉన్నప్పటి నుంచి ఉందన్నమాట. ఈ విధంగా స్వీట్ షాప్లో పెడుతుంటారండి, చక్కెర వేసి పైన. ఆహాహా, చూస్తుంటే తినాలనిపిస్తుందండి. చాలా మెత్తగా ఉంది, చూసారా. ఆహా, అలా స్పూన్ పెట్టానే లేదు, విరిగిపోయింది, అంత మెత్తగా ఉంటుందండి. నెల్లూరు మలై కాజా చేయడానికి ఫస్ట్గా మనం అయితే పాలు తీసుకున్నామండి. ఈ పాలతో మనం పాలకోవా చేసుకుంటాం అనమాట. నేనైతే ఇక్కడ 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఈ పాలు అనేవి చిక్కగా ఉండాలండి. చిక్కగా ఉన్నప్పుడు మాత్రమే మనకి టేస్ట్ వస్తుందన్నమాట. పాలు బాగా మరగాలండి. మరిగిన తర్వాత ఒక 4 చుక్కల నిమ్మకాయ రసం అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత పాలు అయితే ఈ విధంగా విరిగిపోతాయి. సో దీన్ని ఇలాగే స్టవ్ మీద బాగా బాయిల్ చేస్తూనే ఉండండి. ఈ మరుగుతున్న సమయంలో మనం అయితే కదిలిస్తూ ఉండాలండి కింద నుంచి, లేదంటే అడుగంటిపోయే ప్రమాదం ఉంది. పాలనేవి ఉడుకుతున్నప్పుడు నీళ్లు మొత్తం ఆవిరైపోయేదాకా ఉడికించాలండి మనం. మధ్యలో ఈ విధంగా కదిలిస్తూ ఉంటే బయటకు రాదనమాట మనకి. సో ఈ విధంగా అంచున పట్టేసుకుంటూ ఉంటుంది కదా, దీన్ని కూడా కొంచెం ఇలా ఈ విధంగా తీసుకుంటూ ఉండండి. తీసుకొని ఇలా కలుపుకుంటూ ఉండండి. పాలైతే బాగా మరుగుతూ ఉన్నాయండి. ఆల్రెడీ మనం నిమ్మకాయ రసం వేసేసాం, పాలైతే విరిగిపోయాయి. ఈ విధంగా బాయిల్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. పాలకోవాకి పాలైతే చాలా ఎక్కువ తీసుకోవాలండి. మీరు 1 లీటర్ తీసుకుంటే దాంట్లో బహుశా 100 to 150 గ్రామ్స్ పాలకోవా అవుతుంది అనుకుంటా. చూస్తున్నారుగా, నీరు మొత్తం ఎలా ఆవిరైపోయి మొత్తం మన పాలకోవా దగ్గరికి వస్తుందో. ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ చేసుకోండి. ఇది చేసేంత వరకు మీరు స్టవ్ దగ్గరే ఉండాలండి. వదిలేసి వెళ్ళారంటే మాడిపోతుంది కింద, దేనికి పనికిరాదు అప్పుడు. సో మీరైతే జాగ్రత్తగా పక్కనే ఉండి ఇలా కదులుచుకుంటూ చేసుకుంటూ ఉండాలన్నమాట. పాలకోవా కూడా ఇదే పద్ధతిలో చేస్తారండి. మనం ఏదైతే తింటామో స్వీట్ లాగా, అది కూడా ఇదే పద్ధతిలో చేస్తారు. కాకపోతే దాంట్లో మనం అయితే చక్కెర వేసుకుంటాం అన్నమాట. మనం ఈ నెల్లూరు మలై కాజాకి అయితే ఈ పాలకోవాలో చక్కెర వేయం మనం. ఫస్ట్ అయితే పాలకోవాలో మనం చక్కెర పాకంలో వేసుకుంటాం కదా, సో ఇక్కడైతే మనకు అవసరం లేదు. ఎలా చేసుకోవాలో చెప్తాను నేను తర్వాత. ఫస్ట్ అయితే పాలకోవాని చక్కెర వేయకుండా ఈ విధంగా తయారు చేసుకోండి. కోవా దగ్గర పడుతున్న కొద్దీ మనం జాగ్రత్తగా ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే బెటర్. ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి. కోవా దగ్గర పడుతున్న కొద్దీ చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. మన కోవా ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయిపోయిందండి. ఈ విధంగా నీరు మొత్తం ఆవిరైపోతుంది, చూసారా. ఇదే విధంగా చేసుకోవాలి మీరు కూడా. మన కోవా అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉండాలి మాయిశ్చర్ అయితే. ఫుల్ డ్రైగా చేస్తే మటుకు మీరు కలపడానికి ఇబ్బంది అవుతుంది తర్వాత. సో ఈ మాత్రం మాయిశ్చర్ ఉండేలాగా చూసుకోండి. చూస్తున్నారుగా కోవా ఎంత బాగా వచ్చిందో మనకి. ఈ విధంగా ఉండాలన్నమాట. కోవా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే ఫ్యాన్ కింద వదిలేసేయండి ఒక 20 to 30 మినిట్స్. దానివల్ల మన కోవా అయితే బాగా చల్లారుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను. మన కోవా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా అయిపోయిందండి. చూస్తున్నారు కదా, కానీ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. టచ్ చేస్తే మెత్తగా ఉంటుంది, కానీ చూడడానికి మనకి ఇలా ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ అయితే మనం మైదాతో కలిపేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకోండి. ఇందులోనే మనం ఏదైతే కోవా చేసుకున్నామో ఇలాంటి ఒక గ్లాస్లో, ఇదేనే కాదు ఏదైనా ఒక గ్లాస్లో మీరు కోవా ఎంతైతే తీసుకున్నారో దాంట్లో సగం క్వాంటిటీ మైదా వేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో నాకు ఇప్పుడు 1 గ్లాస్ పడింది అనుకోండి,
హాఫ్ గ్లాస్ మైదా వేసుకోవాలి. అదే ఒక 2 గ్లాసెస్ పడింది అనుకోండి, 1 గ్లాస్ మైదా అయితే వేసుకోవాలన్నమాట. నేను తీసుకున్న పాలకి, హాఫ్ లీటర్ పాలకి నాకైతే ఈ విధంగా 2 గ్లాసెస్ వచ్చిందండి. ఈ 2 గ్లాసెస్ ఆఫ్ పాలకోవాకి 1 గ్లాస్ మైదా అయితే యాడ్ చేస్తాను నేను. పాలకోవా వేసాం కదండి 2 గ్లాసెస్. నెక్స్ట్ అయితే మైదా వేస్తున్నాను నేను, 1 గ్లాస్ ఆఫ్ మైదా అనమాట. మీరు ఎంత క్వాంటిటీ చేసినా కానీ ఇదే అండి కొలత. ఎంతైతే పాలకోవా తీసుకుంటారో దాంట్లో హాఫ్ క్వాంటిటీ మాత్రమే తీసుకోవాలి మైదా. దీంతోపాటు కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకొని, ఒక చిటికెడు చాలు, ఎక్కువ వేయకండి, ఎక్కువ వేస్తే పాడైపోతుంది. కొంచెం ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మనకి సూపర్ మార్కెట్లో అలాంటి చోట్ల అయితే బాగా ఈజీగా దొరుకుతుందండి బేకింగ్ సోడా. చాలా కొంచెం వేసుకోండి, అంతే చాలు, ఎక్కువ వేయకండి. దీన్ని అయితే మనం చపాతీ పిండిలాగా బాగా గట్టిగా కలుపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి, నీళ్ళు అస్సలు వేయకండి, చెప్తున్నాను. నీళ్ళు వేశారంటే మనకి ఏదైతే టెక్స్చర్ వస్తుందో ఫైనల్గా అది సరిగా రాదనమాట. సో ఇదే విధంగా ఉండాలి. బాగా కలిపేసుకోండి, మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా కలిపేసుకోండి. పిండిలాగా చపాతీ పిండి ఎలా ఉంటుందో అదే విధంగా ఉండాలన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా మెత్తగా కలిపేసుకోండి. బాగా ఈ విధంగా కలుపుకోండి. ఎంత బాగా వీలైతే అంత బాగా కలుపుకోండి. ఈ విధంగా ఇంత మెత్తగా అయితే కలిపేసుకోవాలండి పిండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఈ పిండిలో నేను ఒక్క చుక్క కూడా వేయలేదండి నీరు. ఏదైతే పాలకోవాలో మాయిశ్చర్ ఉందో అదే రిలీజ్ అయ్యి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఎక్కడా కూడా ఒక్క చుక్క కూడా నీరు వేయలేదు నేను. ఈ విధంగా కలిపి పెట్టుకోండి చపాతీ పిండిలాగా. తర్వాత ఈ పిండిలో కొంచెం ఈ విధంగా తీసుకొని నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి. గుడ్డు షేప్లో చేసుకోవాలండి. ఓవెల్ షేప్ తెలుసు కదా అందరికీ, రౌండ్గా కాదు, గుడ్డు షేప్లో చేసుకోవాలి. రౌండ్గా కానీ తిప్పారంటే మీకైతే మధ్య మధ్యలో కొంచెం గీతల్లాగా వస్తుంది. దానివల్ల మీరు నూనెలో వేస్తున్నప్పుడు చీలిపోతుంది అనమాట. రెండుగా చీలిపోయి మీకైతే నూనె పైకి చిమ్మడం కానీ, ప్లస్ ఏంటంటే షేప్ బాగా రాదు. ఈ విధంగా చేసుకోండి. చూస్తున్నారా, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఎడ్జెస్ రౌండ్గా చేసుకోండి. ఈ విధంగా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకోండి. అన్నీ అయితే చేసి పెట్టేసాను నేను. అఫ్కోర్స్ అన్నీ ఒకే షేప్లో రావడం కష్టమే అనుకోండి. ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి. నేను చేసుకున్న సైజ్ ప్రకారం అయితే ఎన్ని వచ్చాయో చూడండి. నేను ఇక్కడ 1/2 లీటర్ పాలు, అదే 1 కప్పు మైదా యూజ్ చేశాను అనమాట. నాకు ఇక్కడ టోటల్గా 11 మలై కాజా అయితే రెడీ అవుతున్నాయండి. నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం, అదే సైజ్ ప్రకారం. మీరు సైజ్ పెంచుకుంటే కొన్ని తక్కువ వస్తాయి, అలాగే సైజ్ ఇంకా చిన్నవి చేసుకుంటే ఇంకొన్ని ఎక్కువ వస్తాయి అన్నమాట. అది మీ ఇష్టం అనమాట. సో నేనైతే నా క్వాంటిటీకి, నా టేస్ట్కి తగ్గ ప్రకారం 11 అయితే చేసుకుంటున్నాను. పిండి కలిపేసుకొని మనం మొత్తం చేసేసాం కదండి. ఏదైతే షేప్ ఉందో అది మొత్తం చేసి పెట్టేసుకున్నాం కదా పక్కన. దాని మీద ఒక తడిగుడ్డ వేసుకొని అలాగే పక్కన పెట్టండి. ఈలోపు మనం అయితే నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. నెక్స్ట్ అయితే మనం చక్కెర పాకం పెట్టుకుంటున్నాం అనమాట. ఈ విధంగా ఇందాక ఏదైతే పిండి వేసుకున్నామో మైదా పిండి, అదేవిధంగా కోవా ఏదైతే వేసుకున్నామో సేమ్ అదే గ్లాస్ కొలతతో ఇప్పుడు మనం ఎంత పిండి తీసుకున్నామో 3 కప్పులు తీసుకున్నాం అనమాట. మొత్తం ఏదైతే కోవా 2 కప్పులు, అదేవిధంగా మైదా 1 కప్పు, మొత్తం 3 గ్లాసులు ఉంది కదా, దానికి డబల్ క్వాంటిటీలో సేమ్ గ్లాస్తో చక్కెర తీసుకొని వేడి చేసుకోవాలన్నమాట మనం. ఈ విధంగా 6 గ్లాసులు చక్కెర అయితే తీసుకోండి. అందులో కొంచెం నీళ్ళు వేయండి, చాలా కొంచెం అండి, పూర్తిగా మునగకూడదు చక్కెర అయితే. ఈ విధంగా వేడి చేసుకోండి కాసేపు. మొత్తం చక్కెర మొత్తం కరిగే వరకు వేడి చేసుకోండి. చక్కెర మొత్తం కరిగిపోయి ఈ విధంగా వస్తుంది కదండి, ఆ టైంలో వాటర్ పోసేయండి. సేమ్ మనం చక్కెర ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. ఈ పాకం వేడెక్కుతున్నప్పుడు మనం అయితే ఒక 7 తీసుకున్నామండి యాలక్కాయలని ఈ విధంగా దంచుకొని తొక్కు తీసేసి దాంట్లో పౌడర్ ఏదైతే వస్తుందో అది వేసేసుకుందాం మనం. దీనివల్ల మనకి అరోమా చాలా బాగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. ఒక 2 సార్లు దంచిన తర్వాత ఈ విధంగా మనకి తోలు మొత్తం వచ్చేస్తుందండి యాలక్కాయలది. దాని తర్వాత ఈ తోలు లేకుండా ఏదైతే ఉందో దీన్ని పౌడర్ లాగా చేసుకోండి. బాగా మెత్తగా చేసుకుంటే బాగుంటుంది అనమాట.
ఈ విధంగా దచ్చేసుకున్న పౌడర్ ఏదైతే ఉందో పొడి, దీన్ని మనం పాకంలో వేసేస్తాం అన్నమాట. ఈ విధంగా వేసి బాగా కలిపేసేయండి. మనకి మలై కాజాకి పాకం ఎప్పుడూ కూడా గట్టిగా ఉండకూడదండి. తీగ పాకం కంటే కొంచెం తక్కువగా ఉండాలన్నమాట. మరీ ఎక్కువ తిక్కుగా చేశారంటే మలై కాజా లోపలికి మన పాకం ఏదైతే ఉందో వెళ్ళదు. కొంచెం పల్చగానే ఉండాలి ఎప్పుడు కూడా మలై కాజాకి పాకం అనేది. ఈ విధంగా ఉండాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి పడాలన్నమాట బొట్టు. పాకం అయితే ఈ విధంగా పక్కన పెట్టుకోండి స్టవ్ మీదే, కానీ స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం మనం. నెక్స్ట్ అదే విధంగా ఇంకో కడాయి తీసుకోండి. దీంట్లో మనం మలై కాజాలు ఏవైతే ఉన్నాయో అవి ఫ్రై చేసుకుంటాం. ఈ మలై కాజాకి టెంపరేచర్ అనేది చాలా తక్కువ ఉండాలండి. ఎప్పుడు కూడా సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే బయట మాడిపోయి నల్లగా అయిపోతుంది, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది, అస్సలు తినలేరు. సో అందువల్ల మీరైతే సిమ్ ఫ్లేమ్ మీద పెట్టి నిదానంగా చేసుకోండి, చాలా ఓపిక్గా. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. చాలా లో టెంపరేచర్ ఉండాలి దీనికి, ఎక్కువ మాత్రం ఉండకూడదు. కొంచెం వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసుకోండి. నిదానంగా కాల్చుకోండి, తొందర ఏం లేదు. ఈ విధంగా నిదానంగా బబుల్స్ అయితే వస్తూ ఉంటాయి. వేయంగానే తిప్పకండి, తిప్పారంటే కింద అడుగంటుకు పోయి సపరేట్ అయిపోతుంది, కొంచెం విరిగి. సో ఈ విధంగా పెట్టేసి కాసేపటి తర్వాత దానంతటా అదే పైకి తేలుతుంది అన్నమాట. పిండి అయితే ఏదైతే వేసామో మనం దానంతటా అదే పైకి తేలుతుంది. అప్పుడు దాకా మీరైతే కాల్చబాకండి. పిండిలో మనం అయితే కొంచెం బేకింగ్ సోడా వేసాం కదండి, దానివల్ల పిండి అయితే కొంచెం పొంగుతుంది. అది న్యాచురల్ ప్రాసెసే, మీరు దాని గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ ఆయిల్ ఎప్పుడూ కూడా లో ఫ్లేమ్ మీద మాత్రమే ఉండాలన్నమాట. హై మీద మీడియం మీద అస్సలు ఉండకూడదు. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొంచెం టైం పడుతుంది, అయినా కూడా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఈ కాజాలు ఏవైతే వేసామో వాటంతటా అవే పైకి వస్తాయన్నమాట. అప్పటిదాకా మీరు అస్సలు టచ్ చేయకండి వాటిని. చూస్తున్నారా బాహుబలిలో ప్రభాస్ని రమకృష్ణ ఎలా ఎత్తిందో మన మలై కాజాలు అలాగే పైకి వస్తున్నాయి. ఇదే విధంగా వాటంతట అవే వస్తాయి. మీరైతే ఏం చేయకండి, ఓపిక్గా ఉండండి. మొత్తానికి మన మలై కాజాలు అయితే పూరీలాగా ఉబ్బి పైకి వచ్చేసాయండి. ఉబ్బడం అంటే ఏం లేదు, పొంగడం. మన నెల్లూరులో అలాగే అంటారు. సో ఈ విధంగా తిప్పుకోవాలన్నమాట. మనం మొత్తం మలై కాజా అనేది ఈ కలర్లో రావాలండి. ఆ కలర్ వచ్చేంత వరకు మెల్లగా ఫ్రై చేసుకోవాలి. మన మలై కాజా మొత్తం ఫ్రై అయ్యి ఈవెన్గా ఈ విధంగా బ్రౌన్ కలర్లో వచ్చేయాలండి. మొత్తం ఈవెన్ కలర్లో ఉండాలి. అక్కడక్కడ వైట్ కొంచెం బ్లాక్ అట్లా ఉండకుండా చూసుకోండి. అందుకని చెప్పి నేను రెండుగా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు కూడా ఇదే విధంగా మీకు తగ్గట్టుగా ఫ్రై చేసుకొని పెట్టుకోండి. కాకపోతే మొత్తం అయితే ఒకే కలర్లో రావాలండి. ఇప్పుడు దీన్ని వేడిగా ఉన్నప్పుడే మన చక్కెర పాకంలో వేసేసుకోవాలన్నమాట. ఈ కలర్లో ఉండాలి, చూస్తున్నారుగా, బ్రౌన్ కలర్లో ఉండాలన్నమాట. ఈ కలర్ ఇంకా డార్క్ అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంకా హాట్ ఉంటుంది, చక్కెర పాకంలో కూడా కొంచెం హాట్నెస్ ఉంటుంది. ఈ రెండు కలిసి ఇంకాస్త వేగుతాయి అన్నమాట. ఇవి తీసి ఈ విధంగా వేసేసుకోండి. నెక్స్ట్ మిగిలినవి కూడా ఫ్రై చేసుకోండి. సిమ్ ఫ్లేమ్ మీద మాత్రమే చేసుకోండి, అది మటుకు బాగా గుర్తుంచుకోవాలి మీరు. మీరు కాజాలు ఎక్కువ వేసారంటే టెంపరేచర్ అనేది తగ్గిపోతుందండి. క్వాంటిటీ ఎంత పెరుగుతూ ఉంటే ఆయిల్లో అంత క్వాంటిటీ డిస్ట్రిబ్యూట్ అయిపోయి మనకి హాట్నెస్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల చూసుకొని మీ ఆయిల్ అయితే ఎంత హాట్గా ఉందో దాన్ని బట్టి వేసుకోండి. మనకి ఫ్లేమ్ అయితే లోలోనే ఉండాలి ఎప్పుడు కూడా. ఈ మలై కాజాలు అనేవి మా నెల్లూరులో, కావలిలో, అలాగే ఒంగోలు పరిసర ప్రాంతాల్లో దొరుకుతాయండి. వేరే చోట అయితే నేను చూడలేదు. హైదరాబాద్లో అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. మీ ఏరియాలో ఏమైనా దొరుకుతాయా, లేదంటే ఇదే విధంగా ఇంకేమైనా స్వీట్ ఉందా, ఒకసారి కింద కమెంట్ చేసేయండి ఈలోపు. ఎగ్జాక్ట్ కలర్ అయితే వచ్చేసిందండి. మా నెల్లూరులో ఎలా దొరుకుతాయో మలై కాజాలు అదే కలర్లో ఉన్నాయన్నమాట. మీలో ఎవరైనా నెల్లూరు వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి తప్పకుండా. ఈ కడాయి అంటారా అంత చండాలంగా ఉంది, కొంచెం కడిగి పెట్టచ్చు కదా అని అంటున్నారు కదా. ఏం లేదండి, ఇది ఎంత కడిగినా పోవట్లేదు. దీని గురించి ఏమన్నా మీకు చిట్కా తెలుసుంటే కింద కమెంట్ చేయండి.
మేము చాలా ట్రై చేసాం, ఎంత కడిగినా కానీ పోలేదు. ఆఖరికి నిమ్మకాయ కూడా పెట్టామన్నమాట, దానివల్ల కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఈ మరకలు ఏమైనా పోవడానికి చిట్కా ఉంటే మీరు తప్పకుండా కింద కామెంట్ చేయండి. ఫాలో చేసి ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. మధ్య మధ్యలో ఈ విధంగా పైకి కిందకి తిప్పుకుంటూ ఉండండి ఈవెన్గా కాల్చడానికి, లేదంటే ఒకే వైపు కాలిపోయి మొత్తం మాడిపోతాయి అన్నమాట. ఇవి మా నెల్లూరులో అయితే మురళీకృష్ణ హోటల్లో చాలా ఫేమస్ అండి. చాలామంది బయట ఊళ్ళ నుంచి కూడా తీసుకొని వెళ్తూ ఉంటారు. నేను ఎస్పెషల్గా మా టీంలో హైదరాబాద్ నేను ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఎప్పుడు వెళ్ళినా తీసుకొని రమ్మని చెప్తూ ఉంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా తీసుకొని రమ్మని చెప్పేవాళ్ళు? మొత్తం ఈవెన్గా కాలిపోయాయండి. నెక్స్ట్ అయితే సేమ్ ఇందాకట్లాగే ఇవన్నీ తీసుకొని మనం ఏదైతే చక్కెర పాకం తీసుకున్నామో దాంట్లో వేసేసుకోవాలన్నమాట. ఒక్కసారి దాంట్లో వేసే ముందు ఆయిల్ మొత్తం ఒక్కసారి డ్రై చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా వేసేయండి. చల్లారిన తర్వాత వేస్తే చక్కెర అనేది లోపలికి వెళ్ళదు. పాకం ఏదైతే ఉందో అది అలాగే బయటే ఉంటుంది, లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకపోవడం వల్ల మనకి సాఫ్ట్గా అవ్వదు అనమాట. సో అందువల్ల మీరైతే వేడిగా ఉన్నప్పుడు ఇలా వేసుకొని ఒకసారి పైకి కిందకి ఇలా తిప్పుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తిప్పేసుకొని పెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ వేసేస్తున్నాను నేను. ఇంకో మాట చెప్పడం మర్చిపోయానండి. ఈ మలై కాజాలు అనేవి మనం నూనెలోంచి వేయించిన తర్వాత చక్కెర పాకంలో వేస్తాం కదా, ఇప్పుడు ఈ పాకం మొత్తం పీల్చుకొని డబల్ సైజ్ అవుతాయి అన్నమాట. సో మీరు ఎప్పుడైనా కూడా ఈ పిండి కలుపుకొని మీరు షేప్ చేసుకుంటారు కదా, అప్పుడు మీకు ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో దాంట్లో సగం మాత్రమే చేసుకోండి. ఎందుకంటే దీంట్లో సోడా కూడా వేస్తున్నాం కదా, దానివల్ల ఆటోమేటిక్గా పొంగుతాయి అన్నమాట. ప్లస్ ఈ చక్కెర పాకం పీల్చుకొని ఇంకా డబల్ సైజ్ అవుతాయి. కాబట్టి మీరైతే మీకు ఎంత సైజ్ కావాలనుకుంటున్నారో దాంట్లో సగం మాత్రమే చేసుకోండి షేప్ అయితే. మన చివరి వాయి కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇందాక ఏ విధంగా అయితే తీసుకున్నామో సేమ్ అదే విధంగా నూనె మొత్తం కొంచెం పోవాలండి. ఒక్క 2 to 3 minutes ఆగండి, వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది చేయంగానే తినేయాలన్న ఆత్రం ఉంటుంది అందరికీ, తొందర అది మొత్తం బాగా ఉంటుందన్నమాట అందరికీ. సో వెంటనే తినేస్తే బాగుండదండి. ఒక 6 to 8 hours అయితే ఈ చక్కెర పాకంలో బాగా నానాలన్నమాట. అవి నానిన తర్వాతే టేస్ట్ బాగా ఉంటుంది. అప్పుడు తింటే ఉంటుంది చూడండి, బా మొత్తం మెత్తగా అయిపోయింది. ఒక్కసారిగా నోట్లో పెట్టారంటే చాలు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. అంత మెత్తగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్నెస్ అనేది ఓవర్గా అస్సలు ఉండదండి. మీకు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఇదే కొలతలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేసుకొని తినండి. నేను ఇక్కడ టోటల్గా 8 hours అయితే నానబెట్టినానండి. సో దానివల్ల నాకైతే మెత్తగా వచ్చాయన్నమాట. మీరు కూడా 6 to 8 hours అయితే ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. అలా చేస్తేనే బాగుంటుంది. బై.